మిల్పిటాస్ మహాకాళేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా 3 రోజులు ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఎన్ఆర్ఐలతో పాటు స్థానికులు కూడా పాల్గొని విజయవంతం చేశారు. ప్రతి సంవత్సరం చేసే ఈ కార్యక్రమానికి ఈసారి విశేష స్పందన వచ్చిందని, ప్రతి ఒక్కరూ అభిషేకాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. సో ఈ రోజు మనం మిల్పిటాస్ లో ఉన్నాము. శ్రీ మహాకాళేశ్వరి టెంపుల్ లో చాలా చక్కగా జరుగుతుంది. ఎంతో చక్కగా చేస్తారు. మనతో పాటు పూజారి గారు ఉన్నారు. ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఎలా జరుగుతుంది, శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటి, భక్తులు క్రౌడ్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? లోక కళ్యాణార్థమని మిల్పిటాస్ లో ఉన్నటువంటి మహాకాళేశ్వర టెంపుల్లో మా కమిటీ సభ్యులు, చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం చేసేట్టుగానే మహాశివరాత్రి కార్యక్రమాలు త్రయాన్నిక దీక్షగా అంటే 3 రోజులుగా చేద్దామని సంకల్పం చేశాము. నిజంగా మీరు నమ్మరు, ఇక్కడ మన వాళ్ళందరినీ గమనిస్తుంటే మనం ఇండియాలో ఉన్నావా అమెరికాలో ఉన్నావా అనేది మన మనసుకు కూడా అందదన్నమాట. ఎందుకనంటే ఇక్కడ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, సనాతన ధర్మంలో ఉండి జీవనం సాగించే వాళ్ళు చాలా మంది, చాలా భక్తులు అన్నమాట. నిజంగా వాళ్ళకి చూడండి, నిజంగా ఎంతమంది భక్తులంటే రాత్రిపూట సర్వసాధారణంగా ఇండియాలో కూడా ఇలా జరుగుతుందా లేదా అన్నంత వైభవంగా జరుగుతుంది. సో ఈ రోజు మహాశివరాత్రి సెలబ్రేషన్ చాలా చక్కగా చేసుకుంటున్నారు. భక్తులు ఎంతో మంది వచ్చారు. మనతో పాటు శ్రీరామ్ గారు ఉన్నారు. మీ మాటల్లో మీరు చెప్పండి. థ్యాంక్ యూ అండి. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇంతమంది వచ్చి మనకి జ్యోతిర్లింగమైన సహస్రలింగ మహాకాలుడికి అభిషేకం చేస్తుంటే. అది పర్వదినమైన మహాశివరాత్రికి సహస్రలింగాలకి వచ్చి ఒకేసారి అభిషేకం చేస్తుంటే దానికి వచ్చే కర్మ ఫలితాలు, దానికి వచ్చే పుణ్యం చాలా ఎక్కువ అండి. ఆల్మోస్ట్ 60 to 70 వాలంటీర్స్ లాస్ట్ 1 month నుంచి దీన్ని సెటప్ చేస్తున్నారు. మనకి ఇక్కడ అసలు బే ఏరియాలో ఉన్నామా అంటే డౌట్ వస్తుంది నాకు. ఎక్కడో అరుణాచలంలో ఉన్నట్టుగానే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కైలాసం సెటప్. శివుడికి ఎంతో ఇష్టమైన హిజ్ అబోర్డ్, రైట్? వాలంటీర్సే దీన్ని బిల్డ్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. అసలు ఎవ్రీవన్ హ్యావింగ్ లైక్ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ హియర్ అండ్ థ్యాంక్ యూ. I feel blissful, and the moment I walked into this place, I just already felt like I was in a meditative state. Despite all that's going on, I'm feeling very centered and at peace. Om Namah Shivaya.